శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిమి సంతసముందే ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిమి ఈ బలి పూజలు ప్రమిదను నేను ఈ బలి పూజలు ప్రమిదను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను సుమధుర స్వరముతో కీర్తించెదను సంతసముందే ఈ శుభవేళ శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము వసగిన దేవా శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము వసగిన దేవా పావన ఆత్మతో నింపుము ప్రభువా పావన ఆత్మతో నింపుము ప్రభువా ప్రణతులు ఇవిగో చేకొను స్వామి ప్రణతులు ఇవిగో చేకొను స్వామి సంతసముందే ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిమి సంతసముందే ఈ శుభవేళ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదిన కాలములో ఈరోజు మనము చివరి రోజులో ఉన్నాము. రేపటి దినమున ప్రభు యొక్క బప్తిస్మ మహోత్సవము ద్వారా సామాన్య కాలం మన దైవార్చన సంవత్సరములో తిరిగి ప్రారంభమవుతూ ఉంది. అందుకే ప్రభువు ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా బప్తిస్మ యోహాను యొక్క జీవితమును మనందరికీ చూపిస్తూ ఆయనలో ఉన్నటువంటి వినమ్రతను తగ్గింపుతనాన్ని ధ్యానించమని, ఏ విధముగా దేవుడు నరుడిగా మారి తనను తాను తగ్గించుకున్నాడో అదే విధముగా ప్రజలందరూ బప్తిస్మ యోహానులో రక్షకుణ్ణి చూస్తూ ఉండగా నేను రక్షకుడు కాదు అని ఆయన తనను తాను తగ్గించుకొని ప్రభువును ఆయన రక్షకునిగా ప్రభువు వైపు ప్రజలందరినీ కూడా మళ్లించారు. అటువంటి వినమ్రత, విధేయత, తగ్గింపుతనం ఉన్నప్పుడు మనము దేవునికి బిడ్డలుగా ప్రీతికరమైనటువంటి వారలముగా ఉంటాము. కనుక యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను, ముఖ్యముగా మనలో ఎప్పుడైతే వినమ్రత లోపించిందో, మనలో ఎప్పుడైతే తగ్గింపుతనం తక్కువైందో, గర్వముచే అహంకారముచే మనము కొన్నిసార్లు దేవునికి సమానులుగా లేదా దేవుని తర్వాత దేవుళ్ళుగా మనల్ని మనం చూసుకున్నామో ఆ సందర్భాలను తలుచుకుని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ కుమారుని ద్వారా నీకు ఆమోదయోగ్యమైన నూతన సృష్టిగా మమ్ము మలచితివి. అతడు మానవ రూపము దాల్చినందున మేము నీతో సఖ్యత నుండి ఆనందించుచున్నాము. నీ కృపా సహాయమున మేము అనుదినము నీ అడుగు జాడలలో నడచుచు పరిపూర్ణతను సాధింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన వసుగునని మనకు తెలియను. పుణ్యత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను. కనుక మనం కోరినది ఆయన వసుగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుణ్ణి ప్రార్థించవలెను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము నొసగును. మరణకారమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలెనని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే, కానీ అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ, ఎవరును పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునకు సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చిననియు యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు వసగవలనని మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడగు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు. ఇదియే నిత్య జీవము.
చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువునకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందించుదురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ. ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంతి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా మంచి యేసయ్యా. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా మంచి యేసయ్యా. మాకు రక్షణ నిచ్చుటకు ఉడమిపై జనించితివా. మాదు హృదిలో పవళించి మమ్ము ఆత్మతో నింపితివా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము వచనములు 22 నుండి 30 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 3 వచనములు 22 నుండి 30 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో యూదయా సీమకు వెళ్ళి వారితో కొంతకాలము గడుపుచు జ్ఞాన స్నానం ఇచ్చుచుండెను. నీరు పుష్కలముగా ఉండుటచే సలీము సమీపమున ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బప్తిస్మమిచ్చుచుండెను. జనులు అతని యొద్దకు వచ్చి బప్తిస్మము పొందుచుండురి. యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు. యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తర్కించుచుండిరి. వారు యోహాను వద్దకు వెళ్ళి, బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవరిని గురించి మీరు సాక్ష్యమిచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాడు. అందరూ ఆయన యొద్దకు వెళ్ళుచున్నారు అని చెప్పిరి. అందుకు యోహాను ఇట్లు సమాధానమిచ్చెను, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమీయు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు. పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతడు చెప్పినట్లు చేయును.
అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును. ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ కాలపు చివరి రోజున ఈరోజు సువార్తలో బప్తిస్మ యోహాను తన యొక్క చివరి మాటలను పలుకుతూ ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించమని తల్లి తిరుసభ కోరుతూ ఉంది. పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమీయూ పొందనేరడు. ఎంత అర్థవంతమైనటువంటి మాటలు, ఎంత లోతైనటువంటి భావము కలిగి ఉన్నటువంటి మాటలు. పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమీయూ పొందనేరడు అనగా, దేనినైతే మనము ప్రస్తుత ఈ లోకములో అనుభవిస్తున్నామో అవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే, అవన్నీ కూడా పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించినవి అని మనం ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. బప్తిస్మ యోహాను యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన దాదాపుగా ఒక జంతువు వలె జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన భోంచేస్తున్నది మిడుతలు, ఆ తర్వాత పుట్ట తేనె, తర్వాత ఆయన ధరించుచున్నది జంతువుల యొక్క తోలుతో చర్మముతో కూడినటువంటి వస్త్రములు. ఆ విధముగా ఆయన ఎడారిలో దాదాపుగా ఒక మనిషి జీవించలేనటువంటి స్థితిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన భుజించేటటువంటి పదార్థములు మనం చూసినట్లయితే మిడుతలు, పుట్టతేనె. మనకు ఎలిజా ప్రవక్త ఆయన చెట్టు క్రింద ఉండగా దేవుడు ఏ విధముగా ఆహారమును పంపించాడో అదే విధముగా బప్తిస్మ యోహానుకు కూడా తాను భుజించేటటువంటి ఆహారము దేవుని చేత ప్రసాదించబడింది. ఆ తర్వాత ఆయన కట్టుకున్నటువంటి వస్త్రములు మొదట్లో బహుశా ఆదాము అవ్వలు కూడా అవే ధరించి ఉండవచ్చు. అవి కూడా దేవుడు అనుగ్రహించాడు ఆదాము అవ్వలకు. అదే విధముగా బప్తిస్మ యోహానుకు కూడా భగవంతుడే తన యొక్క భోజనమును తన యొక్క వస్త్రములను ఆయన అనుగ్రహించాడు. అందుకే బప్తిస్మ యోహాను గారు పలుకుతున్నారు, పరలోకము నుండి అనుగ్రహింపబడిననే తప్ప ఎవడునూ ఏమీయూ పొందనేరడు. అయితే ఈరోజు సువార్తలో మనము ధ్యానం చేయవలసినటువంటి అంశం ఏమనగా, ఒక ప్రక్క బప్తిస్మ యోహాను యోర్దాను నదికి ఒక ప్రక్క ఆయన జ్ఞానస్నానం ఇస్తుండగా ఆయన ఇంకా కారాగారమున బంధింపబడలేదు. మరొక ప్రక్క యోర్దాను నదికి అవతల యేసు ప్రభువు కూడా జ్ఞానస్నానం ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే ఏ యేసుకైతే బప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇచ్చాడో అదే యేసు ఇప్పుడు వేరే వాళ్ళకి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు యోహాను శిష్యులు యోహాను వద్దకు వచ్చి ఇదే సంగతి చెప్తున్నారు, బోధకుడా నీవు ఎవరి గురించి అయితే నీవు సాక్ష్యం ఇచ్చావో ఆ వ్యక్తి ఇప్పుడు తన సొంతగా జ్ఞానస్నానం ఇస్తున్నాడు, అందరూ ఆయన వద్దకు వెళ్ళుచున్నారు. మామూలుగా మనిషిగా ఆలోచించినప్పుడు మానవ ఆలోచన ఏ విధముగా ఉంటుంది అనగా, ఓ నా శిష్యుడు అనగా నేను జ్ఞానస్నానం ఇచ్చినటువంటి వాని వద్దకు నాకంటే ఎక్కువ మంది జనాలు వెళ్తున్నారు అనగా మనిషిలో స్వార్థం, మనిషిలో ఒక రకమైనటువంటి కుళ్ళు కుట్ర బయటపడతాయి. ఎందుకంటే మన శిష్యుడు మనకంటే ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నప్పుడు, మన వద్ద తర్ఫీదు పొందినటువంటి వాడు మనకంటే ఇంకా ప్రజల ఆదరణను పొందుతున్నప్పుడు మామూలుగా మనుషులు ఈ కుళ్ళు కుట్రతో స్వార్థముతో ఆలోచిస్తారు. కానీ బప్తిస్మ యోహాను దానికి విరుద్ధముగా పరలోకము నుండి అనుగ్రహించబడిననే తప్ప ఎవరునూ ఏమీయూ పొందలేరు, ఎవరునూ ఏమీయూ చేయలేరు అని చెప్పి చివరిగా ఆయన పలికినది, ఈ నా ఆనందం ఇప్పుడు పరిపూర్ణమైనది, ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. ఎంత
దీనమైనటువంటి వినమ్రమైనటువంటి మనసు బప్తిస్మ యోహానులో మనం చూస్తున్నాం. భూలోకములో ఒక మంచి వ్యక్తి ఉన్నాడట, దైవ స్వరూపుడు, అంటే దేవుడు యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు. దేవుడు ఏ పనులు చేస్తాడో, ఎంత మంచి మనసు కలిగిన వాడో ఈ వ్యక్తి కూడా అటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తట. అయితే దేవదూతలు ఈ వ్యక్తిని చూచి ఏంటి ఈ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అని భూలోకానికి వచ్చి ఈ వ్యక్తిని దర్శించి దేవదూతలు ఈ వ్యక్తిని అడిగారట, ఇదిగో నీవు జీవిస్తున్నటువంటి జీవితం దేవుణ్ణి పోలి ఉన్నది, అంత మంచి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు, అందుకే మేము మీకు ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ బహుమతి ఏమనగా, నీవు ఏ రోగి మీద నీ చేయిని పెడతావో ఏ రోగమైనా సరే అది నయమైపోతూ ఉంది, నీవు స్వస్థతను నీవు ఇవ్వగలవు, ఈ వరాన్ని నీకివ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఈ వరం అవసరం లేదు, ఎందుకనగా స్వస్థతనిచ్చేటటువంటి వాడు దేవుడు మాత్రమే, నేను కాదు, కాబట్టి ఈ స్వస్థత వరం నాకొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత రెండవదిగా, సరే ఈ వరం వద్దంటున్నావు కాబట్టి ఇంకొక వరము మాకు ఆలోచనలో ఉంది, అదేమనగా పాపులను మనసు మార్చి వారి యొక్క హృదయాన్ని కరిగించి వారులను దేవుని వైపు తిప్పేటటువంటి వరాన్ని నీకు ఇస్తాము అని దేవదూతలు చెప్పగా దాన్ని కూడా ఆయన తిరస్కరించి ఈ విధముగా చెప్పాడు, పాపుల మారు మనస్సును కలిగించేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు, అది నాకు వద్దు, నాకు అవసరం లేదు అని దాన్ని కూడా తిరస్కరించాడు. మళ్ళీ మూడవసారిగా, నీవు దేవుని యొక్క స్వరూపం కలిగి దేవుని వలె జీవిస్తున్నావు కాబట్టి ప్రజలందరూ నిన్ను వెంబడించేటట్లు, నిన్ను అనుసరించేటట్లు, వాళ్ళందరికీ నిన్ను ఒక ఆధ్యాత్మిక నాయకునిగా తయారు చేస్తాను అని దేవదూతలు మళ్ళీ మూడవసారి చెప్పగా ఆయన దానిని కూడా తిరస్కరించి, ప్రజలు ఎటువంటి వారంటే ఆ విధముగా నన్ను అనుసరిస్తే దేవుణ్ణి మరచిపోయి నేనే దేవుడని పొరపాటు పడతారు, కాబట్టి నాకు అది కూడా అవసరం లేదు అని అడగ్గా అప్పుడు దేవదూతలు అడిగారు, సరే మేము అడిగింది ఏది కూడా నువ్వు వద్దంటున్నావు, కాబట్టి నీవే కోరుకో ఒక వరం అని ఆ మంచి వ్యక్తికి దేవదూతలు ఈ మాట చెప్పగా ఆ వ్యక్తి అన్నాడు, దేవుని యొక్క కృప వలన నేను నా ద్వారా మంచి జరగాలి ఇతరులకు, కానీ నా ద్వారా మంచి జరుగుతున్నటువంటి విషయం మాత్రం నాకు తెలియకూడదు, నేను ఇతరులకు మంచి చేయాలి, కానీ ఆ మంచి అనేది చేస్తున్నానన్న సంగతి నాకు కూడా తెలియకూడదు, ఆ వరం ఇస్తే చాలు, ఎందుకనగా అది ఎప్పుడైతే తెలుస్తుందో నాలో గర్వం ప్రవేశిస్తుంది అని ఆ వ్యక్తి చెప్పగా అప్పుడు దేవదూతలు అన్నారు, వాళ్ళల్లో వాళ్ళు సమావేశమై ఇతనికిచ్చినటువంటి వరం ఏమనగా, ఇతను తన నీడను చూడలేడు కాబట్టి ఆ నీడ ఎవరి మీద పడుతుందో వారందరూ మేలులు పొందేటట్లు, దీవెనలు పొందేటట్లు, ఆత్మీయ శారీరక అనుగ్రహాలు పొందేటట్లు కృపావరాన్ని ఆ వ్యక్తికి ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను కూడా ఈ ప్రభువు యొక్క నీడ లాంటివాడు. ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి ఆయనే రక్షకుడు అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన దానిని స్వీకరించలేదు. ఆయన హెచ్చింపబడవలెను అని ప్రభువు గురించి చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే ప్రభువు స్వయముగా ప్రభువు నోటి నుండి బప్తిస్మ యోహాను గురించి ఈ మాటలు వచ్చాయి, స్త్రీలకు జన్మించినటువంటి వారలలో, నరులకు జన్మించినటువంటి వారలలో బప్తిస్మ యోహాను కంటే అధికుడు ఎవ్వరూ కూడా లేరు అని ప్రభువు చెప్పారు. అందుకే మనల్ని మనం తగ్గించుకోవాలి, వినమ్రత కలిగి ఉండాలి. మళ్ళీ ఇక్కడ మరొక ప్రమాదం ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడన్నటువంటి కారణముతో హెచ్చింపబడుటకుగాను తగ్గించుకున్నట్టు నటించే వాళ్ళు ఉంటారు. అది నిజమైనటువంటి తగ్గింపు కాదు, అది నిజమైనటువంటి వినమ్రత కాదు అని ఈరోజు మనం గ్రహిస్తూ స్వచ్ఛమైనటువంటి వినమ్రత,
దేవుని మీద ఆధారపడేటటువంటి భావం మనకివ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను, తలంపులను, ఆశలను, ఆకాంక్షలను దేవాతి దేవుని చెంత అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈరోజు బప్తిస్మ యోహాను యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని తగ్గింపుతనమును, వినమ్రత కలిగినటువంటి హృదయమును మేము పొంది మీ దివ్యకుమారుడు ఏ విధముగా ఈ లోకమునకు సేవ చేయుటకే గాని సేవింపబడుటకు రాలేదు అని పలికిన మాటలను మేము ఆదర్శముగా తీసుకొని మాలో వినమ్రతను కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలన్నింటినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆశలను, కోరికలను, తలంపులను, చిత్తములను మీ అనుగ్రహం ప్రకారం మీ దైవ చిత్తానికి లోబడి వాటిని అన్నిటినీ కూడా నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, క్రిస్మస్ కాలపు చివరి రోజున ఉన్నటువంటి మేము మరొకసారి దివ్య బాల యేసును మా హృదయాలలో ప్రతిష్ఠించుకొని ఆయన ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలతో ఆనందముగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటున్నాం ప్రభువా. వారి యొక్క మంచి మనసుకు గాను, ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా దీవించమని, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసప ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వేశ్వరా, ఈ బలియందు నీ వైభవమును యోగ్యమైన విధముగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం, నీ జీవితమే ధన్యమై. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు, మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు. ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు, ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకు ప్రసాదించిన ఈ దివ్య విందును మా అన్ని రోగముల నివారణ ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములను కృతజ్ఞతతో స్వీకరించి నిత్య జీవము వైపు శ్రద్ధాశక్తులతో ఈ జీవిత యాత్ర సాగింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయ, యేసుని మాత దయగల చరిత, అందుకే అందుకో మా వందనం,
అందుకే అందుకు మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేచుటకు దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేచుటకు నిత్య కన్యగా లోకమాతగా నిత్య కన్యగా లోకమాతగా నీ జన్మధన్యము నీ జన్మధన్యము. కరుణాభర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము మీ విశ్వాసం మాకాదర్శం. కరుణాభర ప్రదాత మా ప్రియ మాత.